సో ప్రజలు విజ్ఞతగా ఆలోచన చేయాల్సిన అవసరం లే. మనం విజ్ఞతగా ఆలోచన చేసి ఇచ్చే హామీలు అమలు చేసేటట్టుగా ఉంటే ఇవ్వాలి, లేకపోతే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ఫీల్ అయినారు కాబట్టి, అలా అనుకున్నారు కాబట్టి, అలా మోసం చేయకూడదు ప్రజలను అనుకున్నారు కాబట్టి సో అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదన్నమాట. సో ఇప్పుడు సూపర్ 6 అని చెప్పి ఇవన్నీ కూడా మోసమే, అంత దగా అన్నమాట. ఒక్కటి సూపర్ 6లో అమలు చేసిన పరిస్థితే లేదు. ఏదో మొత్తం పైన మందు మార్చేస్తాం, ఏమేమో మీకు కావాల్సిన బ్రాండ్లు ఇచ్చేస్తాం, ఇంకొకటి ఇస్తామని చెప్పేసి అదే సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నారు తప్ప ఊరిస్తున్నారు అన్నమాట. అక్టోబర్ 1వ తారీఖు కొత్త పాలసీ వస్తుంది అని చెప్పేసి అక్టోబర్ 1వ తారీఖు కూడా ఏమీ రాదు నాకు తెలిసి. ఎందుకంటే ఊరికే కాలయాపన చేసే కార్యక్రమం చేసి పోస్ట్పోన్ చేసే కార్యక్రమాలు చేస్తారు తప్ప వేరే ఏం లేదు. ఉచిత ఇసుక అని చెప్పేసి ఈరోజు నిన్న కొల్లు రవీంద్ర మినిస్టరే చెప్తున్నాడు అన్నమాట. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటే ఎక్కువ ఇసుకను అమ్మి ఈ తెలుగుదేశం పార్టీకి ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి, అధికారులు సరిగా మెయింటైన్ చేయలేక అని చెప్పేసి. అధికారులు ఏం లేదు, ఆ పాలసీ అటువంటిది అన్నమాట. వాళ్ళు పెట్టిన పాలసీ అటువంటిది కాబట్టి అది ఎక్కువగానే పడుతుంది అన్నమాట. సో ప్రజలు నిజంగా చమురు వదిలే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట ప్రజలకు అన్నమాట. ఏదో ఊహించి ఏదో జరిగిన పరిస్థితి అన్నమాట. సో సూపర్ 6లో ఇంకా అమలు చేయాల్సినవి 20,000 రూపాయలు మహిళలందరికీ కూడా, రైతులకందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైతు భరోసాకు బదులుగా ఏదో ఇంకొక పేరు పెట్టారు దానికి, అన్నదాత సుఖీభవ అని చెప్పేసి. సో ఇప్పుడు ఖరీఫ్ కూడా మ్యాక్సిమం పూర్తి అయిపోయి ఇంకా రబీకి కూడా వచ్చే పరిస్థితి ఉంది అనమాట. సో ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉండాలన్నమాట. అదే స్కూళ్ళు పిల్లలందరూ కూడా మామూలుగా స్కూళ్ళు తెరిచేటప్పటికి అకాడమిక్ ఇయర్ బిగినింగ్లోనే జగన్మోహన్ రెడ్డి గారు 4 రోజులు ముందే వాళ్ళకందరికీ కూడా విద్యా కానుక ఇచ్చే కార్యక్రమం జరిగిందనమాట. అంటే వాళ్ళకందరికీ షూస్ అయితేనేమే, వాళ్ళ డ్రెస్ అయితేనేమే, వాళ్ళ బుక్కులు అయితేనేమే, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక రోజు ముందే 4 రోజుల ముందే ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అటువంటిది పోయి ఈరోజు వాళ్ళకు ఏమీ ఇచ్చిన పరిస్థితి లేదు. అన్నదాత సుఖీభవ లేదు, ఈ తల్లికి వందనం లేదు, ఇంకోటి లేదన్నమాట. ఊరికి అబద్ధాలు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది తప్ప ఇంకోటి ఏం కాదు. 15,000 15,000 15,000 15,000 పుడితే ఇంకొకటికి 15,000 అని చెప్పేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి ఈ రకంగా చేయడం జరిగిందనమాట. అంటే ఆయన నైజమే అటువంటిది. ఊరికే మారినాడులే, జరుగుతుందిలే, చేస్తాడులే అని చెప్పేసి అనుకోవడం అనేది ప్రజల తప్పే, వాళ్ళ ఊహకు అది తప్పే అది. సో ఆ రకంగా వాళ్ళు మభ్యపడిపోయి జరుగుతుందేమోలే, చేస్తాడేమోలే అని చెప్పేసి. ఎందుకంటే 45 ఏళ్ళ ఇండస్ట్రీ, సో తప్పకుండా ఈయన ఏదో సంపద సృష్టించేసేస్తాడు, ఏమేమో జరిగిపోతుంది అని చెప్పేసి. ఏమి సంపద సృష్టించేది ఏమి లేదనమాట. మామూలు R&B రోడ్లకు కూడా రేపు టోల్ ట్యాక్స్ రాబోతోంది. ఇది సంపద సృష్టి అన్నమాట. సో తప్పకుండా రేపు కడప నుంచి కమలాపురానికి రావాలంటే మళ్ళీ మధ్యలో 2-3 టోల్ గేట్లలో లెక్క కట్టాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో ఇది సంపద సృష్టి అన్నమాట. సో ఈ రకంగా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఎక్కడ చూసినా దాడులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కాన్స్టిట్యున్సీలో వీక్గా ఉంటుందో ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా కూర్చుంటారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఉంటారో వాళ్ళందరినీ కూడా భయపెట్టే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళను కొట్టే కార్యక్రమము, వాళ్ళకు ఆస్తులు ధ్వంసం చేసే కార్యక్రమము, వాళ్ళందరినీ కూడా ఇంకా కొన్ని చోట్ల కూనీ చేసే కార్యక్రమము. సో ఈ రకంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా బాగా తెలిసిన విషయమే అన్నమాట. సో ఈ రకంగా ప్రజలను భయపెట్టి, కార్యకర్తలను భయపెట్టి ఈ రకంగా మరి ఏమి చేయాలనుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారో, లోకేషో, లేకుంటే ఇంకొకరో
ప్రజలు సంయమనం పాటించండి, మనం అధికారంలోకి వచ్చాము అని చెప్పేసి చెప్పిండవచ్చు. చెబితే ఇవన్నీ జరగకపోయిండవచ్చు అనమాట. అట్లా కాకోకుండా పసుపు బిల్ల వేసుకొని యా ఆఫీసుకు పోయినా కూడా టీ ఇచ్చి కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి అన్ని పనులు చేయండి అని చెప్పేసి ఆ రకంగా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అనమాట. ఇంత దారుణాలు జరుగుతున్నా కూడా వాళ్ళు నోరు మెదిపే పరిస్థితి లేదనమాట. క్వశ్చన్ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి లేదనమాట. సో ఇన్ని దారుణాలు జరుగుతున్నాయన్నమాట. ఏదో పెద్ద ఎత్తున క్వశ్చన్ చేస్తా, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడతా, చంద్రబాబునైనా ఏమైనా నిలదీస్తా, ఎవరినైనా నిలదీస్తా అని చెప్పేసి చెప్పిన వాడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్క్రిప్ట్ రాలేదేమో, స్క్రిప్ట్ రాలేదు, అందుకోసం స్క్రిప్ట్ వస్తే యాక్టర్ యాక్టింగ్ చేస్తాడు అనమాట. సో అక్కడ నుంచి డైరెక్షన్ రాలేదు కాబట్టి మనవాడు ఏం మాట్లాడలేదో ఏమో కానీ మొత్తం పైన పవన్ కళ్యాణ్ అని ఆయన క్వశ్చన్ చేస్తానని ఆయన క్వశ్చన్ చేయడం లేదు. తర్వాత ఎక్కడ చూసినా కూడా జూదము, ఎక్కడ చూసినా ప్యాకెట్లు, ఎక్కడ చూసినా మట్కాలు, ఎక్కడ చూసినా దొంగ సారాయి, కర్ణాటక సారాయి, ఇంకో సారాయి, అన్ని సారాయిలు వచ్చే కార్యక్రమము, ఎక్కడ చూసినా ఇసుక అమ్మే కార్యక్రమము, ఎక్కడ చూసినా మట్టి అమ్మే కార్యక్రమము. ఇది అది అనేది ఏం లేదు. అన్ని రకాలుగా ఏదైతే ఉన్నాయో పంచభూతాలు అన్ని ఆ భూతాలంతా కూడా దోచుకునే కార్యక్రమమే జరుగుతున్న పరిస్థితి అన్నమాట. నిజంగా కూడా ఇంత దారుణంగా మరి ప్రభుత్వం ఉందో లేదో కానీ, లేకపోతే ఎట్లన్నా చేసుకోండి అని చెప్పేసి వదిలేసినారో ఏమో కానీ మొత్తం పైన సో ఆ రకంగా జరిగిన పరిస్థితి అన్నమాట. సో ఇదే కాకోకుండా మళ్ళీ కొత్తగా ఇంకొకటి మొన్ననే ఒక ప్రొసీడింగ్ ఇచ్చిన పరిస్థితి అన్నమాట. దానికి సంబంధించి ఇరిగేషన్ వాళ్ళకు, ఇరిగేషన్ మినిస్టరు లేకుంటే ఇరిగేషన్ సెక్రటరీనో నీరు చెట్టు అనేది 2014-19లో పనిచేసిన దానిలకు బిల్లులు అప్లోడ్ చేయండి. వీళ్ళు చేసేది ఇది అన్నమాట. వాళ్ళు ఆ కాలంలో పని లేదు, ఏం లేదు, వాళ్ళు ఎక్కడ కూడా నీరు లేదు, చెట్టు లేదు, అంతకన్నా లేదనమాట. ఊరికే వాళ్ళు ఏదో మిషన్లు పెట్టేసేసి ఏదో కొన్ని అట్లా ఇట్లా బరికేసేసి సో దాన్ని కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమంలో భాగంగా చేసిన పరిస్థితి అనమాట. అది పెట్టిందే అందుకు. సో దానికి ఇప్పుడు బిల్లులు అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అనమాట. సో చూడండి ఎంత అంటే ప్రజలకు మనం ఏమి హామీలు ఇచ్చినామో దాంట్లో ఏం నెరవేర్చాలో ఇది ఆలోచన లేకపోకుండా ప్రభుత్వ పరిపాలనను గాడిలో పెట్టే కార్యక్రమం చేయకోకుండా సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది అన్నమాట. సో వాళ్ళ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మిగతా అందరూ కూడా పాత బిల్లులు ఇప్పుడు ఏ బిల్లులైనా కూడా చేసే కార్యక్రమం, ఇంకా ఏదైనా కూడా మొదలు పెడుతున్నారు అంటే అన్న క్యాంటీన్ అనేది ఒకటి మొదలు పెడతాము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. అది అయితే కొన్ని అక్కడక్కడ తయారు చేస్తున్నారు. సో దాంట్లో ఏమైందంటే అన్ని కమిషన్లు అన్నమాట. కమిషన్ల కోసమే అన్న క్యాంటీన్ ఓపెన్ చేస్తారు. సబ్సిడీలో 5 రూపాయలు సబ్సిడీకి ప్రజలకు దానికి టిఫిన్ పెట్టే కార్యక్రమం చేస్తారన్నమాట. 25 రూపాయలు 30 రూపాయలు సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట ఆ కాంట్రాక్టర్కు. కాంట్రాక్ట్ ఎవరు చేస్తారు? తెలుగుదేశం నాయకులు చేస్తారు. సో ఈ రకంగా దానికి బిల్లు ఏమీ ఉండదు, బిల్లు లేదు, అకౌంట్ లేదు, పక్కా లేదు, ఏం లేదు. ఎందుకంటే ఎంతోమంది ఇప్పుడు 100 మంది వస్తామని చెప్పేసి అన్న క్యాంటీన్లో అనుకుంటారు, 1000 మందికి రాసేస్తారు. అవినీతికి జెండా పైకి లేపే కార్యక్రమం జరుగుతోంది తప్ప ఏదైతే అవినీతి చేయొచ్చు, ఏదైతే ఊరికనే డబ్బులు వస్తాయి, ఊరికనే లంచాలు వస్తాయి, ఊరికనే కమిషన్లు వస్తాయని ఏదైతే ఉంటుందో పథకం అది ఓపెన్ చేసే కార్యక్రమం జరుగుతాయి తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయరు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. చూడండి, నీరు చెట్టు బిల్లులు, అన్న క్యాంటీను, ఇంకేంటి ఇంకా వాళ్ళు చేసింది ఇదే. ఈ 2.5 నెలల కాలంలో వాళ్ళు చేసింది ఇదే. వాళ్ళు ఇంకా మిగతాది కార్యకర్తలను ఎంకరేజ్ చేసే కార్యక్రమం, నాయకులను డబ్బులు దోచుకునే కార్యక్రమం. సో ఈ రకంగా ఇసుక, మట్టి, మట్కా, పేకాట, ఇంకా ఏదైనా అన్నీ ప్రజలను దోచుకునే కార్యక్రమానికి ఏదానికైనా తెరలేపే కార్యక్రమం అనమాట. బెంగళూరు నుంచి సారాయి వస్తుంది, అంటే మందు వస్తుంది, అన్నీ చెన్నై నుంచి వస్తుంది అనమాట. బార్డర్ స్టేట్ల నుంచి అన్ని చోట్ల నుంచి వస్తుంది.
సో అదే అంత అమ్మే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ఇసుక ఇస్తామనేది లేదు, ఉచితం కాదు, ఇప్పుడు అంతకంటే ముందు కంటే ఇప్పుడు ఎక్కువ రేటుకు అమ్మే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఎటు పోతుంది ఈ ప్రభుత్వం, ఏం చేస్తోంది ఈ ప్రభుత్వం? సో ఎందుకు ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట. చెప్పింది చెప్పినట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మార్కులు వేస్తారా, లేదు ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కు మార్కులు వేస్తారా అనేది చూడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఎలక్షన్లలో ఎలా అయిపోయింది, ఎలక్షన్లు ఎలా అయిపోయినాయి, దాని రిజల్ట్ వచ్చేసింది. వాస్తవాలు అంగీకరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కానీ భవిష్యత్తులో ఇవన్నీ కూడా తప్పకుండా ప్రజలు ఆలోచన చేస్తూనే ఉంటారన్నమాట. ఖచ్చితంగా ఈ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో, తెలుగుదేశం అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, జనసేన అయితేనేమి, ఇటువంటి అన్ని దానిలో కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పేసి నేనైతే భావిస్తూ